ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, అసాధారణమైన కాదు అసంభవమైన ఒక గణాంకం. అదే టీడీపీ యువనేత, ఐటీ మంత్రి, ఇంకా చెప్పాలంటే భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటూ నిత్యం ప్రచారంలో ఉండే నారా లోకేష్ సాధించినట్టు చెప్పుకున్న 4 గంటల్లో 4000 సమస్యల వ్యవహారం. ఆహా, 4 గంటల్లో 4000 సమస్యలు అంటే సుమారు 3.6 సెకండ్లకు ఒక సమస్య విన్నారన్నమాట. ఇది దేశంలోనే కాదు, ఏకంగా ప్రపంచంలోనే ఒక సరికొత్త రికార్డుగా మన తెలుగు తమ్ముళ్ళు సంబరపడుతున్నారు. కానీ జనంలో ఈ రికార్డుపై చర్చ ఎలా ఉందంటే కల చెదిరిన తర్వాత మిగిలిన అబద్ధంలా ఉందండోయ్. మంగళవారం నిర్వహించిన 70వ ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు అంటే 4 గంటల పాటు సుమారు 4000 మంది నుంచి వినతులు స్వీకరించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి వేదన విన్నారు. సరే, కాస్త మనం లాజిక్గా ఆలోచిద్దాం, లోతుగా లెక్కలు కడదాం. 4 గంటలంటే 14,400 సెకండ్లు. 4000 సమస్యలంటే ప్రతి సమస్యకు వచ్చిన సమయం సరిగ్గా 3.6 సెకండ్లు. సమస్య చెప్పుకోవడానికి వచ్చిన వ్యక్తి కనీసం నా పేరు ఫలానా, నేను ఆ ఊరు నుంచి వచ్చాను అని చెప్పుకోవడానికి, ఒక నమస్కారం పెట్టడానికి, నాయకుడితో కలిసి ఒక సెల్ఫీ దిగడానికి ఎంత సమయం పడుతుంది? కనీసం 1-2 నిమిషాలు పడుతుంది కదా. అంటే 60 నుంచి 120 సెకండ్లు. మరి లోకేష్ కేవలం 3.6 సెకండ్లలో సమస్య విన్నారు, సానుభూతి చూపించారు, పరిష్కారానికి హామీ కూడా ఇచ్చారు, వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. అన్నీ జరిగిపోయాయన్నమాట. ఇదేంటంటే అందరి బట్టలు ఒకే టబ్లో ఉతికి ఆరేసినట్టుంది. సమస్య ఏదైనా కేవలం 3.6 సెకండ్లలో పరిష్కారం అయిపోతుందంటే ఇది మన లోకేష్ సాధ్యమైన సూపర్ పవర్ అనుకోవాలా, లేక సీక్రెట్ అనుకోవాలా అన్నది పైనున్న పెరుమాళ్ళకే ఎరుక. లోకేష్ ఏం చేసినా నిమిషాల్లో దొరకడం అలవాటబ్బా అని కొందరు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. సరిగ్గా అదే పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే నేను 2 లక్షల పుస్తకాలు చదివానంటూ చెప్పడం, అదేవిధంగా చంద్రబాబు హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేశానంటూ చెప్పిన మాటలు, ఇప్పుడు లోకేష్ ఈ 4 గంటల్లో 4000 సమస్యలు స్టేట్మెంట్తో కలిపి సోషల్ మీడియాలో జాకీలతో లేపి మరీ ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఒక పుస్తకాలు చదవడంలో, ఇంకొకరు అభివృద్ధిలో ట్రాక్ రికార్డ్ అయితే లోకేష్ మాత్రం 4 గంటల్లో 4000 సమస్యలు విన్నారని సెటైర్లు వేస్తున్నారు. ఎంతైనా ఇది వంశపారపర్యంగా వస్తున్న అతిశయోక్తి, ట్రాక్ రికార్డ్ అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. అసాధ్యం సుసాధ్యం చేయడం లోకేష్కే చెల్లింది. ఇదిగో దీనికి లెక్కలేవు అని టీడీపీ వీరాభిమానులు కొందరు దీన్ని రికార్డుగా సమర్థిస్తుంటే, పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు కూడా కనీసం లెక్కలు వేయకుండా, లాజిక్ ఆలోచించకుండా ఈ ప్రచారాన్ని నిజమే అన్నట్టుగా టీవీలో, దినపత్రికల్లో వేస్తూ తెగ హడావిడి చేసేస్తున్నాయి. దీంతో లోకేష్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలే కన్నెర్ర చేసే పరిస్థితి వచ్చింది. మరికొందరైతే అసలు ఇది ఎంతవరకు సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే సోషల్ మీడియాలో గ్రోక్, జెమినీ, చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ ని అడుగుతున్నారు. ఈ ఏఐ టూల్స్ కూడా 3.6 సెకండ్లు అనే గణాంకం చూసి మీ డేటాలో తప్పుంది అని చెప్తున్న పరిస్థితి. ఇదంతా చూస్తుంటే టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేష్ సాధించినట్టు చెప్పుకుంటున్న ఈ అంశాన్ని ట్రాక్ రికార్డ్ అని సంబరపడాలా, లేక సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో దీన్ని జాకీలతో లేపాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే 4 గంటల్లో 4000 అప్లికేషన్లు తీసుకున్నారనో, లేదంటే దరఖాస్తులు స్వీకరించారనో అంటే మాత్రం కాస్తో కూస్తో నమ్మశక్యం అవుతుంది. కానీ సమస్యలు విన్నారంటే మాత్రం అస్సలు వినసొంపుగా లేదబ్బా. కాస్త ఇకనైనా వార్తలు రాసే ముందు కనీసం సదరు దినపత్రికలు, న్యూస్ ఛానల్స్ 1కి 10 సార్లు ఆలోచించి రాస్తే మంచిది. ఒకవేళ ఈ 4 గంటల్లో 4000 సమస్యలు వినడం, పరిష్కరించడం అనే అంశాన్ని నిజంగానే జరిగిందనుకుంటే ఇది గ్రౌండ్ స్థాయిలో సమస్యలు ఏ స్థాయిలో పేరుకుపోయాయో, రాష్ట్రం ఎంత పెద్ద సమస్యల వలయంగా మారిపోయిందో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. కేవలం 4 గంటల్లోనే ఇంతమంది వచ్చారంటే లోకేష్ రోజంతా, వారమంతా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ పోతే ఇంకెన్ని వేల సమస్యలు బయటపడతాయో ఊహించడానికి టీడీపీ నేతలు భయపడిపోతున్నారనే చర్చ వినిపిస్తోంది. అందుకే ఇక్కడైనా సర్కార్ మేలుకోకపోతే అంతే సంగతులు అనే భయాన్ని సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. అందుకే యువనేతగా లోకేష్ తన పిఆర్ విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సలహా ఏంటంటే ప్రచారాన్ని ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంచండి, లేదంటే ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం ఖాయం. మిత్రులారా,
రాజకీయాల్లో అతిశయోక్తి ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, కానీ కనీసం లాజిక్ కూడా లెక్క చేయకుండా ఇలాంటి ఫేక్ ప్రచారం చేయడం, దాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రచారం చేయడం, ఇది లోకేష్ పరువు తీయడానికే తప్ప పరువు పెంచుకోవడానికి ఏమాత్రం కాదన్నది గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ ఈ రికార్డుపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.